చాలా రకాల ఇంటర్వ్యూస్ చేశాను, కానీ స్పెషల్గా ఒక యూత్కి ఇంటర్వ్యూ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టింది 2005లో యాక్చువల్లీ. మరి మీకు లోగో పెట్టాలన్న ఆ థాట్ ఎందుకు వచ్చింది? మేము ఎట్లా ఎదుగుతామో మా బప్పతో పాటు మేము కూడా అట్లా ఎదుగుతూ ఆ జర్నీలో ఈ లోగో ఒక చిన్న పార్ట్ అన్నట్టు. మేము 11 days దీక్షలు ఉన్నట్టే ఉంటాం. మా దాంట్లో 3, 4, 5 మెంబర్స్ దాకా చెప్పులు కూడా వేసుకోరు 11 days. 2-3 ఫాస్టింగ్ కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య మా సినిమా వాళ్ళు కూడా కొద్దిగా యూత్ని ఎక్కువ మోటివేట్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళే హీరోస్, మన పేరెంట్స్ కన్నా ఎక్కువ వాళ్ళే అన్నట్టు కొద్దిగా వాళ్ళు కూడా అట్లా మొత్తం యూత్ని మొత్తం అట్లా మైండ్ని కరప్ట్ చేస్తున్నారు. అది కూడా తప్పు. ఇప్పుడు అదే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం కూడా మసీద్కి పోతాము, చర్చ్కి పోతాము, కానీ మనం పోయి వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం. మనం ఏదో పోయి మనకు నచ్చినట్టు వాడ దండలు వేస్తాము జీసస్ కంటే నాకు కుదరదు. మసీద్కి పోయి మనం ఇంకేదో చేస్తామంటే అది కుదరదు. ఎందుకంటే ఆయనకి ఒక సర్టెన్ రూపం ఉంటుంది. ఆ రూపంలో పూజించడమే మంచిది. మన ధర్మంలో ఏ రూపమైనా మనం పెట్టుకోవచ్చు. వేరే ధర్మాల కాస్ట్యూమ్స్ వేసి వాళ్ళ ట్రెడిషన్ ఫాలో చేయడం అది తప్పు. ఎందుకంటే ఏ ధర్మంలో కూడా అది యాక్సెప్ట్ చేయరు. ఈ కాస్ట్యూమ్ కానీ, ఈ బాలీవుడ్ కానీ, సెక్యులరిజం కానీ దీంట్లో ఇన్వాల్వ్ చేయకుంటేనే మంచిది. దేవుణ్ణి దేవుళ్ళలాగానే చూస్తాం. గణేష్ మండలికి ఒక అవార్డు వచ్చిందంట, ఆ విషయం మీరు అందరు మర్చిపోతున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అవార్డు వస్తుందని చెప్పేసి. వచ్చినా రాకున్నా ఇట్స్ ఓకే ఫర్ అస్. ఎందుకంటే పబ్లిక్ రెస్పాన్సే మాకు పెద్ద అవార్డ్. వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ప్రైజ్లెస్ అసలు. వెల్కమ్ టు చట్టం టీవీ. నేను ఈరోజు వరకు చాలా ఇంటర్వ్యూలు చేశాను, రాజకీయ నాయకులకు కానీ, బిజినెస్ మ్యాన్ వాళ్ళకి కానీ, ఇలా చాలా రకాల ఇంటర్వ్యూస్ చేశాను, కానీ స్పెషల్గా ఒక యూత్కి ఇంటర్వ్యూ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ మన హిమేశ్వర గణేష్ మండలి ఏఆర్జీ యూత్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారంట వినాయక చతుర్థి. ఇక్కడిది ఎలా జరుపుతారు, ఎవ్రీ ఇయర్ ఎట్లా చేస్తారు ప్రాసెస్ అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. రైట్, మరి అన్న మీరు చెప్పండి, ఎప్పటి నుంచి మీరు వినాయక చవితి జరుపుకుంటారు, ఎట్లా జరుపుకుంటారు? ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టింది 2005లో యాక్చువల్లీ. అప్పుడు చిన్న స్కూల్లో ఉంటుండే మేము, మేబీ ఒక 5th standard 6th standard అప్పట్లో. సో మా గల్లీలో వెనకాల గల్లీ ఉంటుంది. సో అక్కడ కొత్త ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పెడదాము, అందరం కలిసిన పిల్లలు పెడదాం అనుకుంటే అక్కడ పెట్టినాం. సో 2005లో ఫస్ట్ ఇయర్ ఇంకా అది. సో దాని తర్వాత ఇంకా 2006 బయట పెట్టినాము అదే గల్లీలో, 7 అట్లా ఇక కంటిన్యూస్గా పెట్టుకుంటూ పోయినాం. ఇంకా ఇట్లా లాస్ట్ గ్రాండ్ ఇయర్ ఏంటంటే ఒక ఇక్కడైతే లాస్ట్ 3 years నుంచి పెడుతున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఇదైతే 3rd year. ఓవరాల్ మాకు ఇది 19th year, 20th year అనుకో. ఇది 20 years నుంచి వినాయకుడిని మేము స్థాపించడం జరుగుతుంది. మరి చందా అనేది ఎట్లా చేస్తారు, డబ్బులు ఎట్లా కలెక్ట్ చేస్తారు? చందా ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే కాంట్రిబ్యూట్ చేసుకొని చందాలు తీసుకుంటుండే. బట్ లాస్ట్ ఒక 5 years నుంచి ఎట్లా అంటే, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ ఉంటాము, ఒక సర్టన్ పీపుల్, ఒక 10 to 15 members మేము ఫ్రెండ్స్ ఉంటాము. సో ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మా కెప్టెన్ అనుకో వీడు, సో హీఈస్ ద ఇనిషియేటర్. వాడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు వినాయక చవితి కాగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు అలొకేట్ చేసుకొని పెట్టుకుంటారు, వాడు మేమందరం. సో మిగతా ఫ్రెండ్స్ ఎట్లా అంటే మాకు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే అంత కాంట్రిబ్యూట్, ఇంకా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇట్. ఇంకా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత వచ్చినా వాళ్ళు అంతా ఇస్తారనమాట. సో అది చందా ఎక్కడ మేము వెళ్ళి అడిగేది అట్లా ఏమి ఉండదు. మేమైతే సర్టెన్గా మేము ఇంత ఫిక్స్డ్ పెట్టుకుంటాము. ఇంకెవరన్నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఇస్తారు. ఇంకెవరన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. నార్మల్ ఎట్లా అది మరి బ్రదర్, ఈ క్వశ్చన్ మీకు ఏంటంటే, వేరే గణేష్ మండలి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, లోగో చూడడం మాత్రం నేను ఇది ఫస్ట్ టైం. మరి మీకు లోగో పెట్టాలన్న ఆ థాట్ ఎందుకు వచ్చింది? లోగో గురించి అంటే బ్రో, ఇప్పుడు జనరల్గా మేము అన్న చెప్పినట్టు పెడుతూ చిన్నప్పటి నుంచి అదే ఫ్లోలో కంటిన్యూ అవుతూ బప్ప ఇట్లా మేము ఎట్లా ఎదుగుతామో మా బప్పతో పాటు మేము కూడా అట్లా ఎదుగుతూ
ఆ జర్నీలో ఈ లోగో ఒక చిన్న పార్ట్ అన్నట్టు, అంతే అది. సో ఆంజనేయ స్వామి భక్తులం మేము కాబట్టి మా లోగో వచ్చేసి హనుమంతుడి గద. మంచి థాట్ లోగోది. బ్రదర్ మీరు చెప్పండి, జనరల్గా గణేష్ చతుర్థి అంటే ఇప్పుడు యూత్ వాళ్ళు తాగి తందనలాడు అట్లా చేస్తారు, బయట ఆ టాక్ ఉంటుంది, డీజే దగ్గర దుంకుతారు తాగుతారు అని. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అది తప్పు నన్ను అడిగితే. మా దగ్గరనైతే అది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మేము 11 days దీక్షలు ఉన్నట్టే ఉంటాం. మా దాంట్లో 3, 4, 5 members దాకా చెప్పులు కూడా వేసుకోరు 11 days. 2, 3 ఫాస్టింగ్ కూడా ఉన్నారు. మా సైడ్ నుండి మేము మ్యాక్సిమం ఇదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఒక 11-12 days తప్ప మీరు మిగతా డేస్ అంతా మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి. ఈ 11 days కొద్ది నియమంతో ఉంటే మనం ఇన్స్పైర్ అవుతాం, మన వల్ల ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఆ మెసేజ్ చెప్పండి మీరు. మీతోని మీ తర్వాత జనరేషన్ కూడా నేర్చుకుంటారు కదా మిమ్మల్ని చూసి. సో ప్లీజ్ ఆ 11 days 12 days మీరు కొద్దిగా కంట్రోల్లో ఉంటే బాగుంటుందని. బ్రదర్ మీరు చెప్పండి, జనరల్గా గణేష్ చతుర్థి అంటే గణేశుడి విగ్రహం కొంచెం మంచిగా కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఏంటంటే మూవీ ఎఫెక్ట్ బాగా పడుతుంది యూత్ మీద. పుష్ప గణపతి అని, గబ్బర్ సింగ్ గణపతి అని, ఆర్మీ అని ఏవేవో పెడుతున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా ఏమంటారంటే ఇట్లా చేయడం తప్పు. మూవీస్ని చూస్తారు, ఫ్యానిజం ఉంటుంది, కానీ నువ్వు దేవుడి మీద చూపెట్టడం, దేవుడిని అట్లా చేసి పూజించడం అనేది తప్పు. ఎందుకంటే దేవుడి లెక్కనే పూజించాలి. ఒక సర్టెన్ ఇండివిజువల్ని తీసుకొచ్చి దేవుడి రూపం ఆయన చేస్తే అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా చేయొద్దు నువ్వు. కానీ ఈ మధ్య మా సినిమా వాళ్ళు కూడా కొద్దిగా యూత్ని ఎక్కువ మోటివేట్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళే హీరోస్, మన పేరెంట్స్ కన్నా ఎక్కువ వాళ్ళే అన్నట్టు కొద్దిగా వాళ్ళు కూడా అట్లా మొత్తం యూత్ని మొత్తం అట్లా మైండ్ని కరప్ట్ చేస్తున్నారు. అది కూడా తప్పు. అండ్ అట్లాంటి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించద్దు. వాళ్ళ మీద కొద్దిగా యాక్షన్ అనేది తీసుకోవాలి ఏదన్నా సరే. సో అది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఏదన్నా ఒకటి చేయాలి. మంచి థాట్. ఏంటంటే ఇప్పుడు గెటప్స్ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్లో మహారాష్ట్రలో 2 ప్లేసెస్లో నేను చూసింది ఏంటంటే అది సెక్యులర్ గణేష్ మండలి అంట. గణేశుడి విగ్రహానికి కోట్ వేసేసి నెత్తి మీద తాజ్ పెట్టిర్రు. అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు కరెక్ట్? అది చూసాను నేను కూడా, యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చింది, గెటప్ వేసి వేశారు. బట్ అది చాలా తప్పు. ఎందుకంటే మనకు కొన్ని విలువలు ఉన్నాయి. ఇప్పుడు పండగ అంటే జస్ట్ ఏదో సెలబ్రేట్ చేసాం అని కాదు, మనకు కొద్దిగా భక్తితోని కొన్ని నియమాలతో మనం పండగ చేసుకుంటాం. సో కొన్ని మనము వినాయకుడిని దేవుళ్ళ పూజిస్తాం కాబట్టి ఆయనను అలానే చూడాలి. లేదు నేను ఇప్పుడు అది ఎట్లుందంటే వేరే రిలీజియన్ హర్ట్ చేసినట్టున్నది. ఇప్పుడు అదే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం కూడా మసీద్కి పోతాము, చర్చ్కి పోతాము, కానీ మనం పోయి వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాము. మనం ఏదో పోయి మనకు నచ్చినట్టు ఆడ దండలు వేస్తాము జీసస్ కంటే అది నాకు కుదరదు. మసీద్కి పోయి మనం ఇంకేదో చేస్తామంటే అది కుదరదు. సో వాళ్ళు మన రిలీజియన్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. కానీ ఫ్యాక్ట్స్ అయితే తెలియదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్యాక్ట్స్ తెలియదు. అసలు పెట్టిర్రని ఒకటైతే వచ్చింది, మరి ఎందుకు పెట్టిర్రు, ఎవరు పెట్టిర్రు, అసలు కావాలని పెట్టిర్రా, ఏదన్నా రిలీజియస్ ఇష్యూస్ ఏమైనా తీసుకొద్దామని పెట్టిర్రా తెలియదు. బట్ మనం చెప్పడం ఏంటంటే దేవుళ్ళని, మనకి పురాతనం నుంచి మనం భక్తించే దేవుళ్ళు, వాళ్ళని ఎలా అయితే పూజిస్తున్నామో అలానే పూజించాలి. సో దీని కొద్దిగా సీరియస్గా తీసుకుంటే రేపటి రోజు తప్పు అవ్వకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. మంచి థాట్. ఈ సెక్యులర్ గణేష్ మండలి గురించి, సెక్యులర్ గణేశుడి గురించి మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పిన టాపిక్ అయితే తప్పు అన్న, అట్లా చేయొద్దు. ఎందుకంటే ఆయనకి ఒక సర్టెన్ రూపం ఉంటుంది, ఆ రూపంలో పూజించడమే మంచిది. మన ధర్మంలో ఏ రూపమైనా మనం పెట్టుకోవచ్చు. వేరే ధర్మాల కాస్ట్యూమ్స్ వేసి వాళ్ళ ట్రెడిషన్ ఫాలో చేయడం అది తప్పు. ఎందుకంటే ఏ ధర్మంలో కూడా అది యాక్సెప్ట్ చేయరు. వేరే ధర్మాల్లో అయినా మన ధర్మాలైనా మనం కొద్దిగా ఎక్కువ సెక్యులరిజం మన ఫీలింగ్ లోపల ఉంటుంది కాబట్టి మన వాళ్ళు చేస్తున్నారు. కానీ అది ఎంకరేజ్ చేయొద్దు. మనం కూడా ఎంతైతే అంత మన లిమిట్స్ ఏమున్నాయి, మన ధర్మంలో మనం ఏం చెప్పారు మనకి, అవి మనం ఫాలో అయితే చాలు. దాని బయట ఈ కాస్ట్యూమ్ కానీ, ఈ బాలీవుడ్ కానీ, సెక్యులరిజం కానీ దీంట్లో ఇన్వాల్వ్ చేయకుంటేనే మంచిది. దేవుణ్ణి దేవుడిలాగానే చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారన్న సెక్యులర్ గణేశుడి గురించి? సెక్యులర్ గణేష్ మండలి గురించి ఏమంటే అట్లా, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ రిలీజియన్లో సాంప్రదాయాలు ఉంటాయి సో ఆ సాంప్రదాయాలను మనం గౌరవించాలి. ఎప్పుడైనా సరే ఏ రిలీజియన్ అయినా సరే అందరినీ గౌరవించాలి.
సో అట్లా చేయడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వేరే రిలీజన్ అది తెలియదు మనం ఎవరు పెట్టినా కూడా గణపతి. సో మనం ఏదైనా వేరే రిలీజన్ వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళు కనుక్కుంటారు ముందు. ఇప్పుడు హైదరాబాద్లో సిద్దికి బాయ్ పెడతాడు, 16 years నుండి పెడతాడు, ఫ్రెండ్స్ అందరు హిందూ. సో తను ఎప్పుడూ డిస్రెస్పెక్ట్ చేయలేదు గణపతిని. తను ఎలా ఉన్నాడో అలానే పెట్టి చాలా గ్రాండ్గా నిర్వహిస్తాడు. సో అట్లా చేసేవాళ్ళు కూడా ఇట్లా ఇన్స్పైర్ అయ్యి తన త్రూ మంచిగా అట్లానే చేసి తెలుసుకొని ఇట్లా చేయొద్దు. ఎందుకంటే అది ఒక రిలీజియన్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి, ఒక భక్తితో చేస్తాం కాబట్టి ఇట్లాంటివి చేయొద్దని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. మన కంట్రీ గురించి మాట్లాడితే ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్ మన కంట్రీలో. మన దగ్గర అట్లయితే ఉండదు, ఈ రిలీజన్ పెద్ద ఆ రిలీజన్ పెద్ద. బట్ వెన్ అంటే ఏదైనా మొక్కుతున్నప్పుడు, ఏదైనా దాన్ని పూజిస్తున్నప్పుడు దాని సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది, అది తెలుసుకొని పూజ చేయాలి. అంతేగాని అట్లా చేయొద్దని నేను అనుకుంటున్నాను. వెరీ నైస్ అన్న. ఓకే, సెక్యులర్ గణేష్ మండలి అంటే అది పక్కన పెడదాము. మన ఇండియాలో అందరు ఏమంటారంటే వన్ సైడ్ సెక్యులరిజం నడుస్తుంది. ఏంటంటే మనం ఏదైనా పండుగ చేస్తే మనకి రెస్ట్రిక్షన్స్ పెడతారు. డీజే పెడితే సౌండ్ పొల్యూషన్ అని, హోలీ ఆడితే కలర్ ఎయిర్ పొల్యూషన్, అట్లా. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఇప్పుడు మనల్ని పర్టికులర్లీ వన్ సైడ్ సెక్యులరిజం అది ఓకే, ఎందుకంటే అట్లా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అది వరల్డ్లో యాక్చువల్లీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అది. దానికి వచ్చేనంత పొల్యూషన్ తెలిసి మనకి ఏ ఫెస్టివల్లో రాదు. మరి రెస్ట్రిక్షన్స్ మనకెందుకు ఉంటాయి, వాళ్ళకు కూడా పెట్టాలి కదా. ముస్లిమ్స్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం అన్నట్టు వాళ్ళు కూడా పాపం మూగజీవాలను చంపేస్తూ ఉంటారు, లేదా పొల్యూషన్ చాలా చేస్తూ ఉంటారు. సో ఎందుకు పర్టికులర్లీ మనకేందుకు ఉంటే రూల్. ఇప్పుడు లా అన్న రూల్ అన్న ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా పెడితే అందరికీ పెట్టాలి. ఇప్పుడు మనకి పండగలు ఎక్కువ ఉన్నాయి, లేదా మన పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి పర్టికులర్ రూల్స్ మనకు తీసుకురావద్దు కదా. సో రూల్ పెడితే అందరికి అప్లై కావాలి, లేకపోతే ఎవరికి అప్లై చేయొద్దు. చేస్తే అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయండి. ఇండియా అంటే అదే కదా, అన్ని కల్చర్స్, వన్ రిలీజియన్ వన్ కల్చర్ అనే ఫాలో అవుతున్నాం కదా ఇండియాలో. సో అది ఫాలో అయినప్పుడు దానికి అర్థం కూడా ఉండాలి. సో దీన్ని ఆబ్వియస్లీ చూడాలి. ఎప్పుడు హిందూస్ని స్ట్రెచ్ చేయాలని కాదు, హిందూయిజం అందరికీ ఉంది. కానీ ఇట్ డజంట్ మీన్కి వాళ్ళకే ఎక్కువ పాపులేషన్ ఉందని వాళ్ళకే రూల్స్ అని అప్లై కావు కదా. మీరు చెప్పండి అన్న వన్ సైడ్ సెక్యులరిజం గురించి. సెక్యులరిజం ఓన్లీ ఇండియాలోనే ఎందుకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకున్నామే సెక్యులరిజం అనేది. మెజారిటీ పాపులేషన్ క్రిస్టియన్స్, తర్వాతే ముస్లిమ్స్. హిందూయిజం ఉన్నది ఒకటే కంట్రీలో, అది మన ఇండియాలో. ఇక్కడ కూడా ఉట్టి దాంట్లో మనమే ఇన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేది కరెక్ట్ కాదు. బయట కంట్రీస్లో వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ గవర్నమెంట్స్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తాయి, అది అంత సెకండరీ. మన కంట్రీలో మనం చేంజ్ కావాలా, కొద్దిగా మన మెజారిటీ ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మరీ స్ట్రిక్ట్ చేయకుండా అట్లీస్ట్ ఫర్ ఫెస్టివల్స్ కొద్దిగా పర్మిషన్ లేకుండా ఏమైనా అలౌ చేస్తే బాగుంటుంది. ఓలా ఓటంతా ఎట్లా కొడతారన్నారే అరే వా, మరి మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఎప్పుడు మేము మొదటి కేసు అయింది మొత్తం మరి పోలీసులు కూడా కొట్టిరట. మరి ఆ క్వశ్చన్ మీకు కూడా అడుగుతాం అన్న. వన్ సైడ్ సెక్యులరిజం గురించి మీ థాట్స్ ఏంది? సో వన్ సైడ్ సెక్యులరిజం అనేది తప్పు అది. ఎందుకంటే ద వర్డ్ సెక్యులర్ అనేది ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అని. సో వన్ సైడ్ సెక్యులర్ అది అట్లా కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదు. మెజారిటీని ఎప్పుడు అప్రెస్ చేయొద్దు మైనారిటీస్ కోసం. అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారో మెజారిటీ వాళ్ళ పీపుల్ని కూడా అలానే ట్రీట్ చేయాలి. సో అది ఈ మధ్య ఎక్కువగా కొన్ని దేశాలలో కూడా అవుతుంది అట్లా. వేరే కంట్రీస్లో అవుతుంది, మన కంట్రీస్లోనే కాదు, ఈ మధ్య చాలా అట్లా అవుతుంది. సో అది ఎప్పటి నుండో వస్తున్నది మన కంట్రీలో కూడా, మెజారిటీని అప్రెస్ చేయడం కొన్ని ఫెస్టివల్స్లో. ఇప్పుడు మనకి కొన్ని దివాళీ, హోలీ కానీ. సో అంటే మనం కూడా కొద్దిగా అది టేక్ కేర్ తీసుకోవాలి. కలర్స్ అనేది మంచిగా ఎకో ఫ్రెండ్లీ ఉందాం మనం కూడా. సో అది వన్ సైడ్ మెజారిటిజం అది మంచిది కాదు. లైక్ ఆల్ షుడ్ బి ట్రీట్ ఈక్వల్ వెన్ నేషన్ కమ్స్, ఆల్ ఆర్ ఈక్వల్, అంతే కదా అన్న. మన దేశంలో ఈ పండగలు పబ్బాలు పక్కకు పెడితే రీసెంట్గా చాలా ఇష్యూస్ అయినాయి. ఉమెన్స్ గురించి కానీ ఇలాంటి చాలా రకరకాల రోజు అయితేనే ఉన్నాయి. బయట కొన్ని పడితే బయట కొన్ని పడతలేవు. అలాంటిది ఉమెన్ సేఫ్టీ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ అనేది మన కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఇష్యూ అది.
రీసెంట్గా కోల్కతాలో అయిన ఇన్సిడెంట్కి లైక్ అందరం చాలా బాధపడ్డాము, చాలా ఆలోచించాము. బట్ కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే నన్ను అడిగితే ఒక 2-3 బేసిక్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అందరూ అయిన తర్వాత ఆలోచిస్తారు, కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకోవాలి. ఇప్పుడు అబ్బాయిలను ఎంత ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారో అమ్మాయిలని అంతే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అబ్బాయిలని బయటికి పంపిస్తారు, ఎంజాయ్ చేయమని చెప్తారు, అబ్బాయిలకి అన్నీ నేర్పిస్తారు, అది నేర్చుకో, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో అని చెప్తారు. మరి అట్లా అమ్మాయిలు ఎందుకు నేర్చుకోమన్నారు? వాళ్ళకు కూడా ఈక్వల్గా బయటికి పంపించండి కదా, వాళ్ళకు తెలుస్తుంది. రేపటి రోజు ఏమన్నా అయితే మేము ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి? ఇప్పుడు అబ్బాయిని కొడితే వాడు వచ్చి మనల్ని కొడతాడు, బట్ అమ్మాయిని కొడితే భయపడుతుంది, ఎందుకంటే తనకు తెలియదు ఏం చేయాలో. సో తనకు కూడా నేర్పియండి, తనకు కూడా బయటకు పంపించండి. ఇప్పుడు అబ్బాయిలు వాళ్ళు ఉంచిన ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఉంచండి, ఇంట్లో ఉంటారేమో చూద్దాం, ఉండరు, కానీ అమ్మాయిలు ఉంటారు. మరి నువ్వు జస్ట్ జెండర్ వైజ్గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి బయట ఒకటి వచ్చేమని చేస్తే వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. బేసిక్ థింగ్ అది. సో ఫస్ట్ వాళ్ళని బయటికి పంపించండి, ఎడ్యుకేట్ చేయండి. అబ్బాయిలు ఎంత అయితే ఇన్స్పైర్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, అమ్మాయిలు కూడా అంతే ఎడ్యుకేట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి. ఈక్వల్ రైట్స్ అంటారు కదా, ఈక్వల్ రైట్స్ ఇందులో కూడా ఉండాలి. ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ అయిపోతే లాస్ ఇంప్లిమెంట్ చేస్తారు. నిర్భయ కానీ, దిశ కానీ లాస్ అయితే ఇంప్లిమెంట్ అవుతాయి, ప్రతిసారి లాస్ తీసుకొస్తారు, కానీ అది ఎంతవరకు పాటిస్తున్నారు, లేదా ఎంత స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తున్నారు? మొన్న అయింది ఇన్సిడెంట్, మరి ఈ 2 లాలలో ఏ లా వచ్చింది మధ్యలోకి? పాలిటీషియన్సే వచ్చిర్రు, కొన్ని వేల మంది వచ్చిర్రు, డాక్టర్లను కొట్టిర్రు, మొత్తం హాస్పిటల్ డింగ్ అని చేసిర్రు. ఏదైనా మన దగ్గర ఏంది, సోషల్ మీడియాలో వారం రోజులు హీట్, వారం రోజుల తర్వాత ఇంకొక కొత్త టాపిక్, మూవ్ నదర్ టాపిక్. సో ఇప్పుడు ఫారెన్లో కావంటే ఎందుకు కావు? లాస్ అంతా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఐదర్ హ్యాంగ్ దెమ్ టు డెత్ ఆర్ షాట్ ఎట్ దట్ స్పాట్, ఈ 2 ఉంటాయి. సో మన దగ్గర కూడా పాలిటీషియన్స్ కూడా కొద్దిగా ఒక ఇన్సిడెంట్ మరీ ఉమెన్ గురించి అట్లా అయినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆ ప్లేస్లో మన చెల్లో, మన తల్లో ఉంటే ఏంది పరిస్థితి అని వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రొటెక్ట్ చేయొద్దు ఎవరికైనా. లా పెట్టినప్పుడు ఈక్వల్, 1 and equal ఫర్ ఎవ్రీవన్. సో అది వచ్చినంత వరకు, అది రానంత వరకు మన దేశం ఇంత బేసికల్. అది వస్తే తప్ప ఏమన్నా కొద్దిగా మారచ్చు. లేదు అంటే మన వాళ్ళనే ఎడ్యుకేట్ చేసుకోవాలి. అలా వాళ్ళకి ఇప్పుడు మన వాళ్ళకి అన్ని ఇచ్చినట్టు వాళ్ళకు కూడా కత్తులు, పెప్పర్ స్ప్రేలు హ్యాండ్ బ్యాగ్లలో పెట్టి పంపించారు అనుకో, తగ్గే ఛాన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పండి అన్న, కరెంట్లీ ఇండియాలో నడుస్తుంది, బ్రదర్ చెప్పారు, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఉమెన్ సేఫ్టీ మస్ట్ అండ్ షుడ్ అంట. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఉమెన్ సేఫ్టీ ఫస్ట్ వచ్చేది మన ఇంటి నుండి స్టార్ట్ కావాలా, మన ఫ్యామిలీ మనం సేఫ్ ఉంచుకోవాలా, తర్వాత బయట ఇష్యూ. కానీ బయట ఎవరికో ఏమో అవుతుంది, నేనెందుకు రియాక్ట్ కావాలి అన్న ఆలోచన కూడా రావద్దు మనకి. ఎవరికో ఏమో అవుతుంది కావచ్చు, ఆమె ఎవరికో అక్కనో చెల్లెనో తల్లే అయ్యే ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. మన దగ్గర ఎలా అంటే మనం తాగినప్పుడే జోష్ వస్తుంది మన వాళ్ళకి. తాగినప్పుడు నేను ఆన్ని కొడతా, నేను ఈన్ని కొడతా, నేను అది చేస్తా, ఇది చేస్తా, అది కాదు. ఎవరినైనా నువ్వు కాపాడుతున్నావా, ఒక లైఫ్ సేవ్ చేస్తున్నావా, దానికి మించిన హీరోయిజం ఏముంటుంది బ్రో? నీకు ఆ హీరోయిజం నీ లోపల ఉంటుంది, కానీ నువ్వు దాన్ని బయటకు తీయవు. అది ఎప్పుడు నీకు తాగినప్పుడే వస్తుంది కావచ్చు. అది కాకుండా ఎవరికన్నా ఏమన్నా అవుతుంది, ఇఫ్ సమ్వన్ నీడ్స్ హెల్ప్, నువ్వు ఆ హీరోయిజం బయటకు తీ, ఆ హీరోని బయటకు తీయు, ఫైట్ చేయు. ఏమవుతుంది నీకు? ఉంటావు, పోతావు, అంతే కదా. అట్లీస్ట్ నువ్వు ఒక పర్సన్, ఒక లైఫ్ సేవ్ చేసినట్టు అవుతావు. అది నేనైతే చెప్పాలనుకుంటున్నా. కొద్దిగా ధైర్యం ఉండాలి. బయట మనకి ఎందుకులే అన్న థాట్ తీసేయాలా. ఎందుకంటే లైఫ్లో చాలా అవుతున్నాయి. ఒక్కొక్కరిని 36 times ఏమో ఓడిచిండ్రు పిల్ల అని అందరు వీడియోలు తీసుకుంటూ కూర్చుంటారు. అది ఏమాత్రం కరెక్టో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ వీడియో తీయడం ఎందుకు, దాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం ఎందుకు? దాని బదులు నువ్వు హెల్ప్ చేయు కదా. నువ్వు ఒక్కడి పాప నీకు పోతే నీతో 10 మంది ఆపుతారు. అదైతే పక్క. నువ్వు ఒక్క స్టెప్ తీసుకో. ప్రతి ఒక్కరికి ఆ ఒక్క స్టెప్ తీసుకునే ధైర్యం ఉంటే చాలు. ఆ ధైర్యం పెంచుకోండి, ఆటోమేటిక్గా కంట్రీ సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటుంది. చాలా బాగా చెప్పారన్న. మరి మీరేమనుకుంటున్నారన్న ఉమెన్ సేఫ్టీ గురించి, మన దేశంలో నడుస్తున్న క్రైమ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? సో ఇప్పుడు ప్రస్తుతం మన కంట్రీలో అది కంపల్సరీ రిక్వైర్డ్ అండ్ నెసెసరీ మనకి ఉమెన్ సేఫ్టీ. సో అది రీసెంట్లీ కోల్కతా ఇన్సిడెంట్ అనేది చాలా డిస్టర్బింగ్ ఉండే అందరికీ, అది చూసిన వాళ్ళకి, అది విన్న వాళ్ళకి కూడా. దాని మీద ఇంకా రిజల్ట్ అయితే ఏమి ఇంకా బయటకు అయితే వస్తారు. కొన్ని అయితే అరెస్ట్ అయితే జరుగుతున్నాయి.
సో అట్లానే ఇంకా ఆ కల్పిట్స్ అందరినీ పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ ఒలింపిక్స్లో కూడా చాలా చేసిండ్రు, చాలా గెలిచిండ్రు. సో అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఉమెన్స్ కూడా. ఇట్లా అవుతున్నాయని భయపడి ఇంట్లో కూర్చునే బదులు సో మను బాకర్ కానీ తను 2 గోల్డ్స్ తెచ్చింది, బ్రోంజ్ మెడల్ తెచ్చింది. అండ్ శీతల్ దేవి షీఈస్ ద ఫస్ట్ ఆర్చర్ వితౌట్ హ్యాండ్స్. సో అంటే బయట చాలా ఇన్స్పిరేషన్ ఉంది ఉమెన్కి. సో ఇట్లాంటి దానికి భయపడి ఇంట్లో కూర్చోవడం కన్నా ధైర్యం చేసి వాళ్ళు కూడా వాళ్ళ గోల్స్ని అచీవ్ చేసి మన కంట్రీకి చాలా పెద్ద పేరు తేవాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఇట్లా ఎప్పుడైనా కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి ఒక కంట్రీలో, బట్ అవి చూసి మనం ఎప్పుడు డిమోరలైజ్ అనేది అవ్వద్దు. దానికి ఆపోజిట్గా మనకి ఇట్లా అయింది. సో బట్ అక్కడ తనకి చనిపోయిన ఓ సిస్టర్కి తనకు కూడా న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఎవరికి కూడా కావద్దు, ఎవరి అక్కకు కావద్దు, ఎవరి చెల్లెకి కావద్దు, ఎవరి అమ్మ ఎవరికి కూడా కావద్దు. ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలి. అండ్ కానీ మనం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇట్లాంటివి జరిగినప్పుడు కొద్దిగా డిమోరలైజ్ అయిపోయి ఏదో అయిపోతుందని బయటకు వెళ్తే భయం అనేది లోపల ఎవరు కూడా ఉంచుకోవద్దు. సో అది నేను చెప్తున్నా ఎవరికైనా సరే. ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు ఉన్నది, రోల్ మోడల్స్ ఉన్నారు, పివి సింధు అట్లా చాలా ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్లో అన్నీ అచీవ్ చేసి ముందు అడిగేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ ఇండియాలో నడుస్తున్న క్రైమ్స్, మళ్ళీ ఈ సెక్యులరిజం పక్కకు పెడితే మన యూత్ గురించి, మన యూత్ని ఎవరైనా ఫాలో చేసి మన యూత్కి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చేసిన పనులు వాళ్ళు ఏమైనా చేశారా? మరి ఉన్నాయి. ప్రీవియస్ 5-6 ఇయర్స్ నుండి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఏ విధంగా ఇన్స్పైర్ అవుతున్నారు, ఏమేమి ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నారు మీకు నార్మల్గా బయట అడిగితే తెలిసిపోతుంది. మా అంతటా మేము చెప్తే వాళ్ళని కించపరిచినట్టు ఉంటుంది. సో ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా చాలానే ఇన్స్పైర్ అయినరు. లాస్ట్ ఇయర్ మేము చేసిన ఈ ఇయర్ చాలామంది ఇంప్లిమెంట్ చేసారు. ఈ ఇయర్ మేము చేసిన నెక్స్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ ఏదో ఒకటి మంచిదే అవుతుంది కదా, అందరు ఇన్స్పైర్ అవుతున్నారు, మంచి కోసమే చేస్తున్నారు. చేంజ్ ఈజ్ గుడ్. మరి నిన్నటికి నిన్న మీకు మీ గణేష్ మండలికి ఒక అవార్డు వచ్చిందంట. ఆ విషయం మీరు అందరు మర్చిపోతున్నారు. దాని గురించి మీరు ఏమేమి అనుకుంటున్నారు? అందరు చెప్పాలి ఈ జవాబు. అందరూ చెప్పండి అన్న. ఈ అవార్డ్స్ మాకేం కొత్త కాదండి. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మాకు ఒకటి కాకపోతే ఒక విధంగా వస్తున్నాయి. అంటే ఒకసారి గణేష్ మండలి కానీ, ఒకసారి మన హిందూ సంస్కృతిని కాపాడడంలో కానీ, ఇంకేమన్నా కానీ ఇట్లా మనకేమి ఏం కొత్త కాదు. మాకు ఇవన్నీ లైట్ అయిపోయినాయి. మేము అవార్డ్స్ కోసం మేము చేయట్లేం లేదు. మా సాటిస్ఫాక్షన్ కోసం మేము అవార్డు కోసం చేసి మేము ఎన్నో అడ్డదారులు దొక్కచ్చు. అది మీకు కూడా తెలుసు, మాకన్నా ఎక్కువ అది అట్లా. ఇది థ్యాంక్ యూ. భలే చెప్పినావు అన్న. అన్న ఇంట్రోవర్ట్ అన్న, నువ్వు చెప్పే నువ్వు చెప్పన్నా, ఇటు నుంచి వెళ్దాం. సో ఈ అవార్డు అనేది మాకు చాలాసార్లు వచ్చినాయి. 2016 నుండి వస్తూనే ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకంగా. ఎందుకంటే ఒక ఎవ్రీ ఇయర్ యూనిక్ కాన్సెప్ట్తో వెళ్తున్నాం. ఈసారి మా కాన్సెప్ట్ వచ్చేసి గో గ్రీన్. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో వెళ్తూ ఒక నేచర్ లైక్ ఎవ్రీథింగ్ అది దృష్టిలో పెట్టుకొని మంచిగా నీట్గా చేయడానికి మన ధర్మంని కూడా మంచిగా పాటించి 11 days అందరినీ అందుకనే మంచిగా అనిపిస్తుంది. మొత్తానికి అందరు హ్యాపీ. ఓకే ఓకే చెప్పన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడతాం, ఇంత ఇష్టంతో చేస్తాం కాబట్టి ఏదైనా గుర్తింపు వస్తే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా ఒక అవార్డు వచ్చింది, తెలియని వాళ్ళు వచ్చి ఒకటి ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సో అవార్డ్స్ ఇప్పుడు మీరు ఏదైనా మంచి పని చేస్తే అది వేరే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. సో వాళ్ళు రికగ్నిషన్లో మనకు అర్థమైంది. అండ్ జనాలు వచ్చే విధానంలో కూడా మాకు అనిపించింది అందరికీ చాలా నచ్చింది గణపతి అని చెప్పేసి. సో ఒక 5-6 సంవత్సరాల నుంచి కొద్దిగా యూనిక్గా అనుకొని చేస్తున్నాము, డిఫరెంట్గా. అందరూ ఒకలా పెడితే మేము కొద్దిగా యూనిక్గా, ఎందుకంటే చాలా కామన్గా ఉన్నాయి గణపతులు. కొద్దిగా మేము కూడా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి మాకు నచ్చినట్టు కొద్దిగా ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకుంటూ ఒక్కొక్క థీమ్ అనుకుంటూ పెడుతున్నాము. సో ఈ రికగ్నిషన్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా దీనివల్ల ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం తేవాలి, దీనికన్నా మంచిదే తేవాలి. తక్కువ తెస్తే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవ్వలేము. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఈసారి అయిన ఖర్చుని ఇంకా డబుల్ చేసుకోవాలనుకో. ఇక మీరు చెప్పండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కార్ భారతి ఇందూర్ థ్యాంక్ యూ.
మా కష్టం మీకు కనిపించింది, మీరు ఉత్తమ గణేష్ మండలి పురస్కారం ఇచ్చారు మాకు. 6 months కష్టం అది ఒక్కరిది కాదు, మేము యాజ్ ఎ టీమ్ కష్టపడితే ఇంత పెద్ద సెటప్, 11 days ఇంత పబ్లిక్ అట్రాక్షన్ ఇదంతా వచ్చేది. అవార్డ్ అప్రిసియేషన్ పోస్ట్ లాగా అది మాకు ఐసింగ్ ఆన్ ఏ కేక్ అయిపోయింది అవార్డ్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అవార్డు వస్తుందని చెప్పేసి. వచ్చినా రాకున్నా ఇట్స్ ఓకే ఫర్ అస్, ఎందుకంటే పబ్లిక్ రెస్పాన్సే మాకు పెద్ద అవార్డ్. వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ప్రైజ్లెస్. అసలు మీరు ఎప్పుడన్నా ఈవినింగ్ ఫ్రీ ఉంటే రండి, పబ్లిక్ రియాక్షన్ క్యాచ్ చేయండి, ప్రైజ్లెస్ రియాక్షన్ ఉంటుంది. ఇది ఐసింగ్ ఆన్ ఏ కేక్ అని చెప్పేసి కదా. థ్యాంక్ యూ సంస్కార్ భారతి ఫర్ దిస్. నువ్వు చెప్పన్నా. అది మరి మనం చేసే పనిలో మంచి కనబడాలి కానీ మనిషి కనబడొద్దు అంటారు. ఫలితం ఆశించకుండా చేస్తే మంచిగా నడుస్తూనే ఉంటుంది. ఇది ఫలితం వీళ్ళు ఆశించలేదు, అయినా వీళ్ళకి దొరికింది ఫలితము. ఇలాంటి అవార్డులు వీళ్ళకేం కొత్త కాదంట, కానీ ఇట్లా దొరికితే మాత్రం ఇంకా ఉత్సాహంగా చేస్తామని అయితే అంటున్నారు. అవార్డు గ్రహీత ఏఆర్జీ యూత్. అసలు ఏఆర్జీ యూత్ అంటే ఎవరికి తెలియదు, మనకి నాకు కూడా తెలియదు. బ్రదర్కి అడుగుదాం, ఏఆర్జీ యూత్ అంటే ఏంది చెప్పు బ్రో. ఏఆర్జీ యూత్ అనే ఫుల్ ఫామ్ ఏంటంటే ఏ రైజింగ్ జనరేషన్. బేసికల్గా 3 words ఫుల్ ఫామ్. అది పర్టికులర్గా ఏం పెట్టలేదు. ఎప్పుడైతే మేము లోగో అనుకున్నామో అప్పుడే ఏఆర్జీ యూత్ అంటే రైజింగ్ కిడ్స్. యాక్చువల్లీ ఒక పర్టికులర్ ఏజ్లో యూత్. మేము మా యూత్ వయసులో ఉన్నప్పుడు మేము అప్పుడు అనేసుకొని పెట్టేసుకున్నాము. రైజింగ్ జనరేషన్ అంటే మా జనరేషన్తో పాటు మా నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ కావాలి, ఆ కల్చర్ అట్లా ఫాలో అవుతా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినాము. మేము స్టార్ట్ చేసింది క్యారీ ఫార్వర్డ్ కావాలని అనుకుంటాం కదా. సో అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అందరూ ఒక లోగో లేదా ఒక యూత్ పేరు బాగుంటుంది ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో మంచి లోగో అనుకున్నాము, బజరంగబలి కదా. సో ఇంకా ఏఆర్జీ యూత్ అనే కాన్సెప్ట్ అంత సింపుల్ అన్నమాట, అంతకన్నా. ఇప్పుడు ఈ గణేష్ మండలి, గణేష్ చతుర్థి అంటే కొత్తగా వీళ్ళు ఆగమన్ అని పిలుస్తున్నారు. అసలు ఆగమన్ అంటే ఆ వర్డ్కి మీనింగ్ ఏంది? సో ఆగమన్ అనే వర్డ్ మన మరాఠీ వర్డ్ అది. సో ఇట్స్ వెల్కమింగ్, వెల్కమ్ చేసేదాన్ని ఆగమన్ అంటారు. సో మన బప్పాని ఆగమన్ చేస్తున్నాం అంటే మనం బప్పాని వెల్కమ్ చేసి తీసుకొస్తున్నాం. సో యా అది అక్కడ నుండి ఆ ట్రెడిషన్ వాళ్ళు మహారాష్ట్ర అంటేనే వినాయక చవితికి ఫేమస్ వాళ్ళు. సో యా అక్కడ నుండి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వాళ్ళ కొన్ని ట్రెడిషన్స్ కూడా మేము కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చేయడం జరిగింది వాళ్ళ త్రూ. యా అట్లా మేము దట్స్ మన దగ్గర ఈ కాన్సెప్ట్ ఆగమన్ వచ్చేసి 2016-17లో స్టార్ట్ చేస్తున్నాం మేము నిజామాబాద్లో. అప్పటి నుంచి ఒక్కోళ్ళని చూసుకుంటా ఒకళ్ళని చూసుకుంటా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆగమన్ అనేది కామన్ అయిపోయింది. ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఇన్ నిజామాబాద్ ఆగమన్ అనే కాన్సెప్ట్. నాని స్టార్టింగ్ నుంచి మస్తు యాక్టివ్గా ఉన్నాడు ఇతను. ఎవరు కనిపించట్లేదు, ఈయన మాత్రం కనిపిస్తున్నాడు, అన్ని పనులు టకాటకా చేసేస్తున్నాడు. మరి మీ గణేష్ మండలి గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మా గణేష్ మండలి గురించి నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఫుల్ యూనిక్గా ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్తో చేస్తారు. మా తేజబాబు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ ఒక 2-3 months వెయిట్ చేస్తాం గణేష్ కోసం. మంచిగా చెప్పిండు మనోడు. మరి ఫైనల్గా ఈ దేశ ప్రజలకి కానీ వేరే గణేష్ మండలి యూత్స్కి కానీ మీ ఏఆర్జీ యూత్ తరపున మీరు ఇచ్చే సందేశం ఏంటి? 1 by 1 అందరు చెప్పాలి. ఇది అన్న చెప్పు. మా సైడ్ నుండి మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్కమింగ్ జనరేషన్కి చెప్పండి, హైట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఐడిల్ది. ఐడిల్ క్యూట్నెస్, ఐడిల్ ఎంత బాగుంది అది ఇంపార్టెంట్. పబ్లిక్ చూసిన వాళ్ళు అబ్బా ఎంత పెద్ద ఉంది అనడం వేరు, ఎంత బాగుంది అనడం వేరు. ఆ బాగుంది అన్నదానికి కష్టపడండి, హైట్ అనేది ప్రిఫర్ చేయకండి. మీరు భక్తి అనేది హైట్లో చూపించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నార్మల్ యాజ్ యూజువల్ భక్తితో ఉండండి. ఒక 11 days మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే 12th day తర్వాత చూసుకోండి. 11 days చాలు, మంచిగా ఉంటే చాలు. మీ అప్కమింగ్ జనరేషన్స్ కూడా మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు ఎట్లుంటే వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అట్లనే వస్తారు. సో మీరు కొద్దిగా ట్రై చేయండి, మీరు ఇన్స్పైర్ చేయడానికి. మా సైడ్ నుండి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. తర్వాత ఇక బప్పాదయ. మంచిది. మీరు చెప్పండి అన్న, సజెషన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సజెషన్స్ అంటే ఫస్ట్ అన్ని పండగల్లో మనకు వినాయక చవితి చాలా స్పెషల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము
అన్ని దేవుళ్ళల్లో వినాయకుడికి ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ అన్ని దేవుళ్ళకి మనం ఇట్లా పండగ చేసుకోం. ఆయన ఒకరోజు పండగ చేసుకుంటాం, బట్ మన బప్పాకి అయితే 11 రోజులు చేసుకుంటాం. సో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది బప్పాతో. సో నేనేమంటా అంటే ఈ 11 days అనేది కల్చర్ చాలా యూనిక్ కల్చర్. ఇది ఏ దేశాలలో ఉండదు, మన ఇండియాలోనే, మన సంస్కృతిలో, హిందూజంలోనే ఉంటుంది. సో ఈ 11 days అనేది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ. సో దీన్ని ఇంకొద్దిగా పవిత్రతతో, ఇంకొద్దిగా భక్తితో ఇలానే చేసుకుంటూ పోతే ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే ప్రాముఖ్యత పోతుంది. పండగల ప్రాముఖ్యత ఇప్పుడు దసరాకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, కానీ అది కాకుండా ఇంకోటి అవుతుంది. దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది, దానికి హిస్టరీ ఉంది, కానీ పటాకుల క్రాకర్స్ అని చెప్పి దాన్ని దీపావళి అట్లా చేసేసారు. సో ఇప్పుడు పోయే స్థితిలో ఉన్నాయి మన ప్రాముఖ్యతలు. సో మన 11 రోజులు ఏంటంటే కొద్దిగా భక్తితో, నిష్ఠతో చేసుకుంటాం కాబట్టి మన ప్రాముఖ్యత అంతే ఉంటుంది. ఆ 11 రోజుల వల్ల చాలామంది చేయలేని వాళ్ళు ఒక 11 రోజులు ఉంటే అబ్బా చేసినాము చాలు అని అనుకుంటున్నాం. సో అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. మేము మా జనరేషన్ నెక్స్ట్ మా పిల్లలు కూడా ఇలా చేయాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇంకా రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. సో అవి కొద్దిగా మన యూత్, ఎస్పెషల్లీ యూత్ ఏంటంటే కొద్దిగా మీరు ఎంత చేయగలుగుతారో ఆ ఇన్సిడెంట్స్ కాకుండా, లేదా మనం కొద్దిగా మన ప్రోయాక్టివ్నెస్తోని 100 చేయాల్సిన అవసరం లేదు, మనం చేయకుండా ఉంటే చాలు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనతో స్టార్ట్ అవ్వాలి. మనం చేయకుండా మనం అనుకున్నాం అనుకో, నెక్స్ట్ వాడు అనుకున్నాడు అనుకో, సో అందరూ అంతే అనుకుంటే అసలు కావు ఏవైనా. సో ఇచ్చేది ఏంటంటే కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండకండి. రీసెంట్ ఇన్సిడెంట్స్ అందరికీ తెలుస్తున్నాయి. కొద్దిగా మీరు ఎంతవరకు అయితే బాగుంటే అంత మంచి, సొసైటీ కూడా అంత బాగుంటుంది అని నా సజెషన్. వెరీ నైస్, మంచిగా చెప్పారు. మీరు చెప్పండి అన్న. సో ఈ 11 days మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఎవరెవరు పెట్టిండ్రో భక్తితో పెట్టండి. ఎవ్రీ ఇయర్ గణపతి కూర్చోబెట్టి గణపతి పైన ఇట్లా గణపతి విగ్రహాన్ని ఇట్లా సినిమా స్టైల్లో కాకుండా ఏదైనా మెసేజ్ ఉంటే గణపతిని ప్రతిష్ఠించినాక డెకరేషన్ కైండ్ ఆఫ్ థింగ్లో అక్కడ మీ ఫ్యానిజం అక్కడ పెట్టుకోండి, కానీ దేవుడి మీద కాదు. సో ఏదైనా, ఎందుకంటే ఈ 11 days చిన్నపిల్లలకు చాలా ఇష్టం గణపతి అంటే. సో వాళ్ళు పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తారు చూపిమని. సో అట్లానే అందరు వస్తారు గణపతి చూడడానికి. అక్కడ ఏదో ఒక మెసేజ్ టైప్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎవరికన్నా అక్కడ డెకరేషన్ రూపంలో అట్లాంటివి చేసి ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ అక్కడ వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేరాలి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ అందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి పుష్ప గణపతి లేకపోతే ఇంకొక కైండ్ ఆఫ్ గణపతి లేకపోతే ఏదైనా స్టైల్లో గణపతి వీటిని ఎంకరేజ్ చేయొద్దు అట్లాంటివి కూడా. సో అది మనం ఒక మంచి మెసేజ్ త్రూ ఉండాలి ఏదన్నా ఉంటే, అండ్ గణపతి లెక్క పూజ చేయాలని చెప్తున్నాను. మరి మా యూత్కి లీడర్ అన్న, పెద్దన్న, హోమం జరిగిందంట నిన్ననే. హోమము పూజలు ఎట్లా జరుపుతారు, ఎట్లా జరిగింది? ఓకే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు తీసుకురాగానే మా గణేష్ మండలి సభ్యులమంతా మొదటి పూజ గణనాథుడికి, మొదటి దేవుడు అంటారు, వారికి మేము చేసాము అందరం కలిసి. నెక్స్ట్ నుంచి మా ఫ్యామిలీస్ కానీ మా పేరెంట్స్ కానీ ఎవరిది వాళ్ళు ప్రతిరోజు ఒక్కోళ్ళని ఇలా డిసైడ్ అవుతాము. వాళ్ళు చేస్తారు ప్రతిరోజు ఒక్కొక్క వాళ్ళు. మేము లాస్ట్ ఫ్రైడే అన్నదానం చేసాము. అన్నదానంకి బాగా రెస్పాన్స్ వచ్చి బాగా మంది దాతలు ముందరికి వచ్చి దాదాపు 2 కుంటల పైన రైస్ పెట్టాము. స్వీట్ కానీ అన్నీ పంచభక్ష్య పరిమాణాలు అవన్నీ పెట్టాము దేవుడికి నైవేద్యంగా. మళ్ళీ నిన్న సండే రోజు హోమం చేసాము. మా గ్రూప్ సభ్యులం ఒక 7 దాకా చేసాము. చేసిన వాళ్ళకే కాకుండా ఇతరులకు, వాళ్ళు చూసిన వాళ్ళకు, హోమం బొట్టు పెట్టిన వాళ్ళకు కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతాయని జరుగుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మీకు మన గణపతి మండలి దగ్గర గతంలో ఏమైనా మొక్కుకొని అవి తీరిన సందర్భాలు కానీ, ఏమైనా కోరికలు తీరిన సందర్భాలు కానీ, భక్తులు ఇట్లా వచ్చినట్టు ఏమైనా సందర్భాలు ఉన్నాయా? సో నేనైతే చాలా భక్తుల కోరికలు తీరినాయి. పేర్లు అయితే చెప్పలేను ఎందుకంటే అది బాగోదు. సో చాలా భక్తుల కోరికలు తిన్నాయి. లాస్ట్ టైం మా సభ్యుడు ఒక్కడే కోరుకున్నాడు, మా మెంబర్ యూకే వెళ్ళాలని, అక్కడ పై చదువులు చదవాలని. సో తన కోరిక నెరవేరింది. ఎగ్జాక్ట్ ఇప్పుడు నిమజ్జనం అయినా నెక్స్ట్ డేనే వెళ్తున్నాడు తను. సో అట్లా చాలామంది కోరికలు, ఇంకా కొంచెం కప్పులు ఉన్నారు మా కాలనీలో, వాళ్ళ పిల్లలు పుట్టాక 14 years అయింది. సో వాళ్ళు కూడా మొక్కుకున్నారు పుట్టాలని. సో విత్ బప్పా గ్రేస్ వాళ్ళకు కూడా ట్విన్స్ అయింది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఇట్లా చాలామందికి జరిగినాయి. ఇంకా వేరే సందర్భాల్లో పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు కూడా కోరుకున్నప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి.
సో కొందరు భక్తితో ఏం చేసినా కూడా అయినాయి. సో ఇట్లా ఇంకెన్నో జరగాలని ఇంకెంతో మంది కోరుకున్నా అది నెరవేరాలని కోరుకుంటున్నాను. వెరీ నైస్ అన్న. ఈ క్వశ్చన్ మాత్రం మీకు, ఇప్పుడు మన గణేశుని ఐడల్ కొంచెం యూనిక్గా విచిత్రంగా ఉంది, అంటే ఎవరైనా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. అసలు మీరు ఏమనుకొని ఇలా ఐడల్స్ని సెలెక్ట్ చేస్తారు? యూనిక్నెస్ అనేది ఉండాలి కంపల్సరీ. ఆ ట్రెండ్ కూడా మేమే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 2 years నుండి మేము ఒకటే కాన్సెప్ట్తో వెళ్తున్నాం. మా ఐడియల్ ఎవరి దగ్గర ఉండొద్దు. దానికోసం మేము ఎంత కష్టాన్ని పడతాం. 6 months ముందే బుక్ చేసేసి వస్తాం. స్కెచ్ ఇస్తాం, స్కెచ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. 2-3 స్కెచెస్ వేయించి దాంట్లో బెస్ట్ ఏది మనకి ఏది సెట్ అవుతుంది, దాని థీమ్ ఏమి వస్తుంది, దాని ప్రకారం మేము ఐడియల్ చేపిస్తాం. నార్మల్గా అంటే దుల్పేట వెళ్ళి అక్కడిక్కడ తీసుకోవచ్చు, కానీ ఒకటే డిస్టిక్కి వాళ్ళు 3-4 ఇచ్చేస్తారు. నార్మల్ పబ్లిక్ వచ్చేసి అన్న మీ దగ్గర ఏముంది, ఇదే సేమ్ విగ్రహం అక్కడ కూడా ఉంది కదా, ఇలా అయినాయి క్వశ్చన్స్. మాకు కూడా అన్నారు, అన్న సేమ్ విగ్రహం వా గల్లీ కూడా ఉంది, మీ గల్లీ కూడా ఉంది, మీదేం స్పెషల్ అని. అందుకని మేము ఒక లాస్ట్ 2 years నుండి డిసైడ్ అయినాం, మొత్తం స్టేట్ వైజ్లో ఒకటే ఉండాలా, అది మాదే ఉండాలా. దానికోసం మేము ఖర్చు భారీగానే చేస్తున్నాం, ఒక ఐడియల్ ఖర్చు. అందుకని చెప్పేసి అది కొంచెం యూనికే ఉంటుంది. వాళ్ళు ఇచ్చింది కాకుండా మేము సాటిస్ఫై కానీ మేము ఒక 10 days కష్టపడతాం మళ్ళీ దాని మీద పర్సనల్గా. ఆ జ్యువెలరీ కానీ ఆ ఎక్స్ట్రా యాక్టివిటీ అవన్నీ మేము చేసుకున్నాయి. సో మేము ఫస్ట్ సాటిస్ఫై కావాలి మా ఐడియల్తోని, దాని తర్వాతనే మేము ఇక్కడ దాన్ని పెట్టేసి పూజ చేస్తాం. యూనిక్నెస్ అనేది ఉండాలి కంపల్సరీ. అదొకటి మీరు ట్రై చేయండి, వేరే వాళ్ళకి చెప్పండి. ఎవరి ఐడియల్ అయినా సరే ఒక్కరి దగ్గరనే ఒకటే డిస్టిక్కి 3-4 ఇవ్వడం అది కూడా కరెక్ట్ కాదు. అందరి దగ్గర సేమ్ ఉంటే కూడా పబ్లిక్ బోర్ అయిపోతారు. పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్స్పైర్ కావాలా అంటే మీరు ఏదో ఒకటి ట్రై చేయాలా, కష్టపడాలా. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మా ఇంత రెస్పాన్స్ ఉట్టి మా ఐడియల్ని చూసి వచ్చేది. నైస్ అన్న. మన గణేశుడిని చూసి నేను ఏమనుకున్నా అంటే గణేష్ మండలి వాళ్ళే, అంటే తయారు చేసే వాళ్ళే ఇట్లా జ్యువెలరీ ఇవన్నీ పెట్టిర్రు అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది అదంతా మీ సెటప్ అని. ఎక్స్ట్రాడినరీ మీ సెలెక్షన్ మాత్రం చాలా బాగుంది. సో చివరిగా మీరు నిమజ్జన కార్యక్రమం ఎట్లా జరుపుతారు గణేశుడిది? ఎవ్రీ ఇయర్ నిమజ్జనం కార్యక్రమం చాలా అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ బప్పాని తీసుకెళ్తాం. సో ఎవ్రీ ఇయర్ 2017లో కూడా చాలా మనం చేసిన సెలబ్రేషన్స్కి అవార్డు కూడా ఇచ్చిండ్రు, మంచిగా తీసుకెళ్లారని అక్కడ మన గోలన్మాన్ దగ్గర. సో అట్లా అప్పుడు కూడా ఒక అవార్డు వచ్చింది. సో ఈ ఇయర్ కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మేము ట్రస్ట్ చేసి మంచిగా అందరూ వచ్చిన గణపతి యూని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసి ఒక 4 స్టెప్పులు వేసేవాను మన గణపతి దగ్గర. సో ఈ ఇయర్ కూడా సర్ప్రైజ్ ఉంది భక్తులకి అందరికీ. సో అట్లా మంచిగా వెళ్ళేటప్పుడు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ సెండ్ ఆఫ్ ఇస్తాం, బాయ్ బాయ్ చెప్తాం గణపతి. అది మరి మన నిజామాబాద్లో ఏఆర్జీ యూత్ ఇన్స్పైరింగ్ యూత్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళని చూసి చాలా గణేష్ మండలి వాళ్ళు ఇప్పటివరకు అయితే చాలా రకాల పనులు నేర్చుకొని వాళ్ళు కూడా చేశారు. మళ్ళీ తద్వారా మళ్ళీ చేస్తారనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత మంచిగా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. మళ్ళీ ఏంటంటే స్పెషల్లీ లోగో అనేది ఏ గణేష్ మండలికి లేదు. ఫస్ట్ టైం నేను కూడా చూసేది ఏఆర్జీ యూత్ వాళ్ళకి స్పెషల్గా ఒక లోగో కూడా ఉంది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ యూనిక్ ఐడల్స్ డిఫరెంట్ గణపతి మూర్తులను వీళ్ళు తెస్తారు. స్టేట్లోనే ఎక్కడ లేని మూర్తులు ఇక్కడ మనం చూడొచ్చు. అట్లనే ధూమ్ధామ్గా ప్రతిసారి మంచిగా జరుపుతారనే చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే దేశ ప్రజలకు కానీ వేరే గణేష్ మండలి యూత్స్కి కానీ వీళ్ళు మంచి సందేశాలు అయితే చెప్పొచ్చు. వీళ్ళని చూసి నలుగురు నేర్చుకునే విధంగానే వీళ్ళు ప్రతి ఇయర్ మంచిగా చేస్తూనే ఉన్నారు, ఇంతకుముందు చేస్తూనే ఉంటారు. ఏ రైజింగ్ యూత్ జనరేషన్ అంట వీళ్ళే ముందుకు సాగకుండా వీళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా వీళ్ళు ఇన్స్పైరింగ్గా నిలిచి మంచిగా వాళ్ళకి ఒక బాట చూపిస్తున్నారు. మళ్ళీ దీని తర్వాత కూడా వీళ్ళు ఇలాగే డెవలప్ కావాలని కోరుకుంటూ వీళ్ళని చూసి మన దేశ ప్రజలు కానీ వేరే గణేష్ యూత్ కానీ చూసి చాలా రకాల మంచి పనులు నేర్చుకోవాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మాత్రం చూస్తూనే ఉండండి చట్టం టీవీ. జై